శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఆగస్టు నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా సంచారం చేస్తున్నాయి. దానివల్ల అన్ని రంగాల వారికి చేస్తున్న వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళలో సీటు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం ఉంది. ఉద్యోగ పరంగా కూడా మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించే అవకాశం ఈ నెలలో ఎక్కువగా ఉంది. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే ధనుసు రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో బాగా కలిసి వస్తాయి. అలాగే వ్యాపారాలన్నీ కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా రాణింపు ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. అనారోగ్య భావాలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య సిద్ధిని పొందుతారు. ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందుకు వెళతారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వివాహం కావలసిన వాళ్ళకి వివాహం నిశ్చయం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో బంధువుల సహాయం వల్ల కానీ, మిత్రుల సహాయం వల్ల కానీ మీ పనులు ఇంకా త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని ధనుసు రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్నవాళ్ళు సంతానం సాధించిన విజయాల వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంతానం జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే శత్రువుల మీద మీ ఆధిపత్యం కొనసాగుతుంది. శత్రువులను తరిమి కొడతారు. కొంతమంది శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకొని మీకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి స్త్రీల యొక్క సహాయ సహకారాలు బాగా తోడ్పాటును అందిస్తాయి. ధనుసు రాశి పురుషులకి ఇతర స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. ధనుసు రాశి స్త్రీలకు కూడా ఇతర స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు సంఘంలో విలువ పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులు కూడా అధికారుల యొక్క అండదండల వల్ల ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఆగస్టు నెలలో ధనుసు రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధనుసు రాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 10, 12, 19, 21, 26, 27. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 5, 7, 15, 17, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. ధనుస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి, గురువుకు అధిష్టాన దేవుడు పరమేశ్వరుడు కాబట్టి ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు కలగాలంటే ధనుసు రాశి వాళ్ళు గురువారం పూట శివాలయ దర్శనం చేయాలి. అలాగే గురువారం దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా నెల మొత్తం ఇంకా బ్రహ్మాండమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు స్నానం చేశాక శివాయ గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా ఆగస్టు నెల మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.